గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం చివరి నిమిషంలో నేను డిబేట్కి యాక్చువల్గా వేరే అంశాన్ని ఎంచుకొని డిబేట్కి వచ్చే ముందు అనుకోకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ బాంబ్స్ పేల్చారు ఆయన. ఆ బాంబ్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారిగా తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించే విధంగా ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి కులం వరకు రేవంత్ రెడ్డి ఇవాళ చాలా సీరియస్ కామెంట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మోదీని ఈ దీంట్లోకి లాగారు అనే దాని మీద మనం ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్తే, ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల గణన చేసింది. బీసీ కుల గణన చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వం ఒక నివేదిక తీసుకున్నది. ఆ నివేదిక తర్వాత రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో చేశారు. అయితే అది కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు రాజకీయ పార్టీలుగా అందరం 42% ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీగా మేము 42% ఇస్తామని చెప్పి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు అంగీకరించలేదు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బీసీ జనగణన వ్యతిరేకిస్తూ వస్తోంది, విమర్శిస్తూ వస్తోంది. అసలు జనగణనే సరిగా జరగలేదు, బీసీ గణన సరిగా జరగలేదు అనేది బీఆర్ఎస్ చేస్తూ వచ్చిన వాదన. కొద్దిగా గొప్ప బీజేపీ కూడా అదే లైన్లో ఆర్గ్యూ చేసింది, జనగణన సరిగ్గా జరగలేదు, అందరి ఇళ్లకు వెళ్ళలేదు అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ పరిస్థితుల్లో అసలు బీసీల గణనలో పాల్గొనలేదు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ జనగణనలో పాల్గొనలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిన ప్రభుత్వ సిబ్బందిని వెనక్కి పంపేశారు అనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఆ ఆరోపణ కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇది రోజు హాట్గా నడుస్తోంది. ఈ హాట్గా నడుస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3% ప్రజలు మాత్రమే బీసీ జనగణనలో పాల్గొనలేదు, మిగతా అందరూ పాల్గొన్నారు. ఆ ప్రకారమే మేము లెక్కలు ప్రకటించాం. ఆ 3% ప్రజల కోసం మళ్ళీ ఆన్లైన్ ఏర్పాటు చేస్తున్నాం సర్వే అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల కాలంలో ప్రకటించారు. అయితే ఇదంతా నడుస్తున్న సమయంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో మొదటిది, ప్రధాని మోదీ అసలు బీసీఏ కాదు అనేది రేవంత్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణ. ఆయన చాలా అగ్రవర్ణానికి చెందిన ఒక వ్యక్తి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగానే సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో చేర్చి అప్పటి నుంచి బీసీగా ఆయన పిలిపించుకుంటున్నాడు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, చట్టపరంగా మార్పు చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తి అనేది రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన ఆరోపణ. చాలా స్పష్టంగా నేను చాలా బాధ్యతతో స్పృహలో ఉండే ఈ పదం వాడుతున్నా. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. చట్టపరంగా న్యాయపరంగా మార్పు చెందిన బీసీ కులానికి చెందిన వారు నరేంద్ర మోదీ. కావాలంటే ఎవరైనా హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి చేసిన సవాల్. ఎందుకంటే బీసీ గణన తెలంగాణలో జరగలేదు అని రకరకాలుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్య కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే యుద్ధమే చేస్తామని చెప్పి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఏం చేస్తోంది, దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ బీసీ జనగణన విషయంలో కానీ ఏం చేస్తోంది అనేది రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. ఇక్కడికి వచ్చి గల్లీలో రంకెలు వేయడం కాదు, అక్కడ ఢిల్లీలో మీరు ఏం రంకెలు వేస్తున్నారని ఆయన వేస్తున్న ప్రశ్న. దీంతో పాటు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులగణన ఎందుకు చేయలేదు అనేది కూడా రేవంత్ రెడ్డి మోదీని ప్రశ్నిస్తున్నారు, బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు 2021లో జనాభా లెక్కలు చేయాలి. 2021 నుంచి జనాభా లెక్కలకు ఎందుకు ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం నడుం కట్టలేదు, ఇప్పటికి కూడా ఎందుకు లెక్కలు పూర్తి చేయలేదు. 2011 తర్వాత లెక్క ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి జరగాలి, సెన్సెస్ జరగాలి. 2021లో చేయలేదు, ఇప్పుడు వెంటనే చేయాలి. చేస్తూ జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణన కూడా చేసే దమ్ముందా అని కూడా రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇది మోదీకి సంబంధించి వేసిన ప్రశ్న. ఇక రెండవది కేసీఆర్ కుటుంబం.
బీసీ జనగణన అనేది వాళ్ళకి ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టే ఈ జనగణన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అడ్డుపుల వేయడానికి, ఆరోపణలు చేయడానికి వాళ్ళు అదే పని మీద ఉన్నారు తప్ప వేరే ఎక్కడ సహకరించే ప్రయత్నం చేయలేదు. చివరికి జనగణన చేసే సిబ్బంది వాళ్ళకి ఇళ్ళకి వెళ్తే కూడా వాళ్ళు జనగణనలో పాల్గొనలేదు, వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. కాబట్టి నేను ఈ సభలో తీర్మానం చేస్తున్నా, కేసీఆర్ కుటుంబాన్ని, పర్టికులర్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కుటుంబాలని సామాజిక బహిష్కరణ చేయండి అని తీర్మానం ప్రవేశపెడుతున్నా అంటూ ఆయన ఒక సంచలనమైన తీర్మానాన్ని ప్రతిపాదించారు అక్కడే సభలో. రెండవది ఆయన చెప్పింది, బీసీలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. బీసీ జనగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఇళ్ల ముందు పాల్గొనేంత వరకు, బీసీ జనగణనను ఒప్పుకునేంత వరకు వాళ్ళ ఇళ్ల ముందు డప్పులు మోగించాలి అని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఇది ఒక్కసారిగా తెలంగాణలో సంచలనాత్మకమైంది. ఇది ఎటుదారి తీస్తుంది? మోదీ కులాన్ని ప్రశ్నించిన మోదీ బీసీఏ కాదు, ఆయన కేవలం కన్వర్టెడ్ బీసీ, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ప్రకటించిన రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ ఎలా స్పందించబోతోంది అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా సెన్సేషనల్ పాలిటిక్స్ గా మారింది. సో దీని మీద ఒక సీరియస్ చర్చ అప్పుడే మొదలైపోయింది తెలంగాణ అంతటా కూడా. ఇది దీని ప్రకంపనలు ఢిల్లీ దాకా వెళ్తాయి. రేవంత్ రెడ్డి చేసిన బీసీ కాదు మోదీ, ఎందుకంటే బీజేపీ మోదీ బీసీలు ఛాయ్ అమ్ముకునేవాడిని, మా పార్టీ బీసీ ప్రైమ్ మినిస్టర్ చేసింది, ప్రధానిని చేసింది బీజేపీ అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు ఇది ఏమాత్రం మింగుడు పడని అంశం ఇది. అలాగే నాట్ ఓన్లీ తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రమే కాదు, జాతీయ బీజేపీ నేతలకు కానీ, స్వయంగా మోదీకి కానీ ఇది మింగుడు పడని అంశం. సో బీజేపీ పరివారం మొత్తానికి కూడా ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ మార్క్ లాంటి సవాలు విసిరారు రేవంత్ రెడ్డి. దీని మీద ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు కూడా దీన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీజేపీ వ్యతిరేక కూటముల్లో ఉన్న పార్టీల నేతలు కానీ దీన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎలాంటి స్పందనలు వ్యక్తమవుతున్నాయి, ఇది ఎందుకు ఈ సందర్భం ఇప్పుడు వచ్చింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ దేశమంతా ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నారు, బీసీ నేత ప్రధానిగా ఉన్నారు అనేది అందరూ నమ్ముతున్నారు. బీజేపీ కూడా అదే ప్రచారం చేసుకుంటోంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఒక బీసీ వ్యక్తిని, ఒక బీసీ నేతను, అలాగే ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది అంటూ బీజేపీ నేతలు పదే చెప్పుకుంటూ ఉంటారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి కావాలని చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆధారాలు ఉండి చేశారా, ఎక్కడన్నా విని చేశారా, ఆయన ఏ సమాచారంతో ఇది చేశారు, ఆయన దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. కానీ బహిరంగంగానే ఆయన ఒక ప్రకటన చేశారు కొద్దిసేపటి క్రితం. మోదీ అసలు బీసీఏ కాదు, ఆయన పుట్టుకతో బీసీ కాదు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన కులాన్ని బీసీలో చేర్చాడు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రంలో తను పుట్టిన కులాన్ని బీసీలో చేర్చడం ద్వారా ఆయన బీసీగా రూపాంతరం చెందాడు. అది చట్టపరంగా చేసుకోగలిగారు. ఎందుకంటే ప్రభుత్వమే కులాలను జాబితాల్లో మార్చినప్పుడు అది చట్టపరం అవుతుంది. కాబట్టి ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, కానీ పుట్టుకతో బీసీ కాదు. ఆయన మనస్తత్వం కూడా బీసీ మనస్తత్వం కాదు, అగ్రవర్ణ మనస్తత్వమే అంటూ రేవంత్ రెడ్డి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్, కాంట్రవర్షియల్ అలిగేషన్స్ చేశారు. ఈ అలిగేషన్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన, రాహుల్ గాంధీ టేకప్ చేసిన, ఇంకా ఇతర కాంగ్రెస్ సీనియర్లు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ టేకప్ చేసినా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని బీజేపీ అంత తేలిగ్గా వదులుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ప్రధాని కులం మీదనే చేసిన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త చర్చ అవుతుందని అనుకుంటున్నా. దీని మీద చర్చలో మనతో బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ గారు పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు బాలరాజ్ యాదవ్ గారు పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొనగాల మహేష్ కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ కులం గురించి ఏం మాట్లాడారో అదొకసారి విన్నాక చర్చలోకి వెళదాం. మోడీ గారు నేను బీసీని అంటాడు.
మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. రైట్. కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన అత్యంత సీరియస్ ఎలిగేషన్ ఇది ఆషామాషి ఎలిగేషన్ ఏం కాదు. గతంలో సర్టిఫికెట్ల గురించి ఆయన సర్టిఫికెట్ ఏది, ఈయన సర్టిఫికెట్ ఏదని అట్లాంటి అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఏకంగా ఆయన బీసీఏ, మీరందరూనేమో గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక బీసీని, ఓ ఛాయ్ వాలాని మా పార్టీ ప్రధానం చేసిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బీసీ కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సామాజిక వర్గాన్ని కథలు పడి బీసీల జాబితాలో చేర్చుకొని బీసీ అనిపించుకుంటున్నాడు అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జాగ్రత్తగా మాట్లాడుతున్న ఈ మాటలు అంటూనే మాట్లాడాడు కదా. నేను అది ఇప్పుడు మీకు వినిపించా. సో మోదీ గారు బీసీ కాదు, తను కావాలని అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసినట్టు ఇప్పుడు ఆయన అన్నమాట ప్రకారం అయితే అధికారాన్ని దుర్వినియోగపరిచి తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చుకొని బీసీ అని పిలిపించుకుంటున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ. ఏం చెప్తారు దీనికి కుమార్ గారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా అండి నరేంద్ర మోడీ గారిని ఈ కాంగ్రెస్ దుహంకారులు అని కాంగ్రెస్ అధికారం వచ్చినాక నెత్తికెక్కిన వాళ్ళంతా కూడా మాట్లాడాయని అనేక మార్లు అవమానపరిచారు. ఇప్పుడు కొత్త కాదు, అనేక సార్లు అవమానించారు. ఏమన్నారు, ఈ కాంగ్రెస్ మన టీ అమ్ముకునే వాళ్ళు కూడా ఈ దేశానికి ప్రధాని అయితే అంతకన్నా అవమానం. అహ్మద్ పటేలే మాట్లాడారు, మీకు తెలుసు. ఆయన ఏమన్నాడు, రేపు ఓడిపోతున్నది మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నది, రేపు రా మా ఏఐసిసి కార్యాలయం ముంగట మీకు ఒక టీ డబ్బా పెట్టుకోవడానికి స్థలం ఇస్తాం, మీరు టీ అమ్ముకొని బతకండి అని చెప్పి అవహేళన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కాదండి, పార్లమెంట్ లో కూడా వాళ్ళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. అనేక సార్లు విషయాలైన కుల ప్రస్తావన వచ్చేది. ఒకసారి చాలా అవగాహన, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే ఎప్పుడైతే జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు. ఏ క్యాస్ట్ లో డిలేషన్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, వేరే ఏబిసిడి ఉంటే అది మార్చడం కోసం జరిగే పని. అయితే ఇక్కడ ఈయన ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మనిషి. ఆయనకు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ఆయనకు సంబంధించిన ఇక్కడ బీసీలో నేను మొత్తం దేశంలోనే మొదటిసారి చేసినట్టు అది బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ ఆమోదయోగ్యమైన సర్వే జరగలేదని ఒకవైపు, ఎస్సీ వర్గీకరణ నేనే చేసిన ఆమోదయోగ్యం కాదని. బీసీలో కూడా పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉండే బీసీ లీడర్లు బాగా జరిగిందంటారు, బీఆర్ఎస్ కి అఫిలియేటెడ్ గా ఉండే బీసీ లీడర్లు మంచిగా జరగలేదంటారు, మీ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉండే బీసీ లీడర్లు సరిగ్గా జరగలేదంటారు. ఇప్పుడు అంతా పొలిటికల్ ఇదే కదా. కాకపోతే ఇక్కడ నేను అనేది, రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా, రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడా? మోడీ గారు బాగానే ఇస్తున్నాడు ఇంటర్వ్యూలు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మోడీ గారు అయితే ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినట్టుగా ఇంటర్వ్యూలు బాగానే ఇస్తున్నాడు కదా. ఇక్కడ పాయింట్, రేవంత్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా మోదీ గారు పుట్టుకతో బీసీ అవునా కాదా?
ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకున్నారా లేదా, ఇది ఆయన వేస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? 100% ఉంది, 100% ఉంది. వారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఎప్పుడైందండి ఇప్పుడు కులాలన్నీ కూడా తేలిగే, మన అక్కడ వాళ్ళు తేలిగ అంటారు, మన దగ్గర గానుగా అంటాము, గాన్లోళ్ళు అంటాము, అనేకమైన మన ఉస్సి అంటాము, పాటు అనేక రకాల పేర్లతోటి ఆ క్యాస్ట్ పిలువబడుతున్నది. మీ దృష్టికి తీసుకొస్తాను. 1994 జూన్ 25న గెజెట్ ప్రకటించి 1994లో అప్పుడున్నటువంటి జగదీష్ దాస్ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఈ క్యాస్ట్లను కిందికి మీద అంటే వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్స్ అప్పుడు జడ్జి గారు ఉండదు, కమిషన్ మెంబర్ జడ్జి గారు ఇచ్చిన నివేదికను వాళ్ళ కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ తెలుగు క్యాస్ట్ ను బీసీలలో కలిపిన మాట వాస్తవం. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడేంటంటే మోడీ గారు 2001లో కదా అయింది, అది జరిగింది 1994లో. అంటే 7 ఏళ్ల తర్వాత ఈ అంశం తీసుకొచ్చి ఆయన పుట్టుకతో బీసీ కాదు ఇప్పుడు బీసీ అని చెప్పి మాట్లాడడం అనేది అది పర్సిషన్ ఉన్నదని చెప్పి మేము చెక్ చేసుకోమనండి. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. అనేక డిమాండ్లు వస్తాయి, కుల సంఘాల నుంచి డిమాండ్లు వస్తాయి, మార్చండి మా యొక్క కండిషన్స్ బట్టి కులాన్ని బీసీలో కలపండి, లేకపోతే బీసీ డీలో ఉంటే ఏలో కలపండి, ఏలో ఉంటే సీలో, ఇట్లా అనేక రకమైన డిమాండ్లు వస్తే అది మనము అదే అనుకుంటే డిమాండ్లు ఇస్తే కాకుండా ఒక కమిషన్ వేస్తుంది. ఆ జడ్జిలతో కమిషన్ వేసిన తర్వాత సోషల్ ఎకనామిక్ రిపోర్ట్ తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత జీవో వస్తుంది. ఆ జీవో వచ్చింది ఎప్పుడు వచ్చింది? 1994లో వచ్చింది. 1994లో అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ తెలుగు క్యాస్ట్ ను తీసుకెళ్లి దాంట్లో బీసీల మీద వాస్తవం. దానికి ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత 2001లో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి తను రాసుకున్నట్టు తన కుటుంబం ఉంది, నా పిల్లలు బీసీలు కావాలి, నా కుటుంబ పరివారం అంతా బీసీలు కావాలి, నాకు భార్య పిల్లలు ఉన్నారు అని రాసుకున్నాడా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా జీవో తీసుకో. కాంగ్రెస్ పార్టీ అయినప్పుడే అయింది, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కాలే. దాన్ని తీసుకొచ్చి ఆపాదించి ఈ రోజు నీకు ఉన్నాయి అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నీకు ఆర్థిక దివాలా తీసుకుని ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులలో నీకు కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని లక్షల మంది చేయనప్పుడు, ఇంత క్యాస్ట్ డిస్పారిటీగా మనం బీసీ సంఘాలు జరగనప్పుడు ఇదేట అవుతుంది అని చెప్పి మాట్లాడితే దాన్ని తప్పించుకోవడం కోసము ఏదో ఒకటి పెద్దవాళ్ళని మనం ఏదో పాపండం వేస్తే దృష్టి అంతా మరుస్తానని చేసే ప్రక్రియలో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనంట రెడ్డిలు కూడా 300 కాపంట, రేవంత్ రెడ్డి కూడా 300 కాపంట. చాలా మంది 300 కాపులు ఉన్నారు రెడ్లల్లో. అదే రెడ్డి కూడా 300 కాపంటే రెడ్ల మీద అందరూ బీసీలు అయిపోతారు కదా. పని చేస్తారా ఏమి? రెడ్లందరినీ బీసీలో చేస్తారా ఏమి మీరు బీజేపీ? ఒక పద్ధతి ప్రకారము, ఒక పద్ధతి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తులుగా, రాజ్యాంగం చేసే వ్యక్తులుగా మేము రాజ్యాంగ ప్రక్రియను గౌరవిస్తూ మీ కుల దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అయ్యాము. అదే సమయంలో కుల జరిగినప్పుడు, బీసీసీ జరిగినప్పుడు దాన్ని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఎత్తి చెప్పారు. మా నాయకులంతా చెప్పినారు, మా బండి సంజయ్ గారు చెప్పినారు, డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పినారు, అందరూ కూడా చెప్పారు ఇవి ఇక్కడ పొరపాట్లు జరిగినాయి అన్నారు. నేను మొదటిసారి సర్వే చేస్తున్నాను దానికోసం మాట్లాడు. కానీ నీ దగ్గర నీ సంఘాలను పెట్టుకొని మాట్లాడుకుంటూ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మాకు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ అవమానించడం కొత్త కాదు. భారతీయ జనతా పార్టీ చాలా సార్లు అవమానించారు, దోనొక పార్టీ అని చెప్పి అవమానించారు. ఇప్పుడు 3 సార్లు మీరు ఎందుకు అధికారంలో రాలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు అధికారంలో అన్నది అంత ముందు మరి మోడీ గారు వచ్చేదాకా మొత్తం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. అది మనము దీన్ని కంపేర్ చేయలేము కుమార్ గారు. పవర్ అధికారం అనేది చెప్పలేము. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, జరుగుతూ ఉంటుంది. 10 ఏళ్ళు ఢిల్లీలో అధికారం మీద అక్కడ 27 ఏళ్ళు పట్టింది మీకు ఢిల్లీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గెలుచుకోవడానికి బీజేపీకి. సో ఇవన్నీ పవర్ వచ్చిందా పోయిందా, ఎవరెప్పుడు గెలిచారు అనేది సెపరేట్ మ్యాటర్స్. కానీ ఇక్కడ తీవ్రమైన ఆరోపణ పెద్దోళ్ళనంటే ఈయన పెద్దవాడు కాదా? ఈయన కూడా ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి గారు ఇంకా పెద్దవారు దేశానికి ప్రధానమంత్రి, రైట్? ఆయన ముఖ్యమంత్రి చేసే ప్రధానమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే క్లియర్ గా ఒక పెద్ద తేనె తుట్టని కదిపినట్టుగా కదిపినాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన బీసీఏ కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో చేర్చుకుని బీసీ అని పిలిపించుకుంటున్నాడు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇది బీజేపీ ఎంతవరకు దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది అనేది నా పాయింట్. నేను మీ ద్వారా సార్ ఏబిఎన్ ద్వారా ఛానల్ ద్వారా చెప్తున్నాను. అది 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు జరిగిన దీన్ని నేను కట్టుబడి ఉన్నాను. అక్కడ ప్రజల నుంచి సోషల్ ఎకనామిక్ సర్వే జరిగినప్పుడు అక్కడ జడ్జి, రిటైర్డ్ జడ్జి,
హైకోర్టు జడ్జి నివేదిక ప్రకారము దాన్ని తీసినమాట వాస్తవము. 2001లో ఆయన 2004లో కాలేదు, 94లో కాలేదు, 2001లో జరగలేదు, అది 94లో జరిగింది. మోదీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయింది 2001లో, సీఎం అయింది, సీఎం అయింది. మీరు అనేది అది 2001లో ఆయన సీఎం అయినారు. 99లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఇది జరిగింది అనేది మీరు అంటున్నారు కదా, అదే కదా. 94లో అక్కడి ప్రభుత్వం గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జూన్ 25న ఆమోదం చేసి జీవో వెళ్ళింది 94లో. ఈయన అయింది 2001లో. ఏ ఆలోచనతోటి చేస్తారు దేశం? ఆయన ఈ కులం దేనికోసం చేస్తారు మీరు చెప్పి? మీరు ఆయన తెలియంటే నూనె వ్యాపారా, లేకపోతే ఆయన కుటుంబాలు పెరగాలని కూడా ఆయన దేశం కోసం మొత్తం త్యాగం చేసి తిరుగుతున్న, దేశం ధర్మం కోసం తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి కులం ఆపాదించి క్యాస్ట్ తీసుకొచ్చి క్యాస్ట్ మాట ఆయనకు ఏ లాభం కోసం ఆయన క్యాస్ట్ మార్చుకుంటాడు? ఎందుకు కన్వర్ట్ చేసుకుంటాడు కులాన్ని? ఆయన అంతకుముందు ఆయన మనస్తత్వం బీసీ అంటే మీది ఎస్సీ మనస్తత్వం ఉందా? నీదైనా బీసీ మనస్తత్వం ఉందా? నీది భక్తు ఏ మనస్తత్వం ఉందో తెలంగాణ మనస్తత్వం ఉంది. ఎవరుకుంటది, ఎవరుకుంటే మనస్తత్వం అనుకుంటది. ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, మోడీ గారు ఆ మనస్తత్వంలో ఉన్నాడు, కాస్ట్ మారింది కానీ ఆయన మనస్తత్వం మారలేదు. కాదు, ఇప్పుడు ఎస్ కుమార్ కి పటేల్ మనస్తత్వమో దొరల మనస్తత్వం రమ్మంటే వస్తుందా? రాదు, రాదు. రాదు. బాలాజీ యాదవ్ కి పటేల్ మనస్తత్వమో దొరల మనస్తత్వమో రమ్మంటే వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఎదగాలనుకుంటారు, వాటిని బలపరచుకోవాలనుకుంటారు, అంతే. రైట్. ఎనీవే, బాలాజీ యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ బీసీ గణన, కేసీఆర్ కుటుంబం, ఇది తర్వాత మాట్లాడదాము. ప్రధానమంత్రి కాస్ట్ బీసీ కాదు, పుట్టుకతో బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఇది నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నట్టు పర్టికులర్ గా చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు. సో దీని మీద ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపే అంశంగా కనిపించట్లా? అసలు కులగానాన్ని పక్కన నెట్టేసి దుమారం లేపుతందుకే వ్యాఖ్యలు చేసినట్టు కనపడతా ఉంది వికే గారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అనేది ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత అంశం చర్చలో పోదాం అంటారు కాబట్టి ముందుగా ప్రధానమంత్రి గారి కులము, వారి కులం యొక్క చేర్పు అనేది ఆ రాష్ట్రంలో బీసీ కమిషన్ కావచ్చు, ఆ బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సభ్యులు, దానికి సంబంధించినటువంటి అనేక రకాల సంప్రదింపుల తర్వాతకి మాత్రం ఒక కులాన్ని ఆ క్యాస్ట్ లో చేరుస్తారు. వాస్తవంగా ఆ కులం చేరిక వల్ల ఎవరైనా నష్టపోతుర్రా, నష్టపోవట్లేదా? ఇప్పుడు బీసీ కమిషన్ ఉందండి. గతంలో 112 కులాలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండే. రీసెంట్ గా ఒక 20 కులాల్ని బీసీ కమిషన్ వాళ్ళు బీసీలలో చేర్చారు. బీసీలలో చేర్చినప్పుడు ఏం చేస్తారు? ఒక నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇగో పలాని కులం సంబంధించిన వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, మీరు చేరికలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు పెట్టుకోండి అని చెప్పేసి బీసీ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏ కులం అయితే మమ్మల్ని బీసీలో చేర్చమంటుందో ఆ బీసీ కమిషన్ వాళ్ళకు రిప్రజెంటేషన్ చేస్తారు. చేసిన తర్వాతకి వాళ్ళు మళ్ళీ డిస్ప్లే చేస్తారు. దీని మీద అభ్యంతరాలు ఉంటే మళ్ళీ మీరు ఏమైనా వేరే కులాలు కానీ, ఒకవేళ వాళ్ళని బీసీడీలను, బీసీఏలను, బీసీబీలను, బీసీసీలో చేర్చాలనుకున్నప్పుడు మిగతా కులాలకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, వీళ్ళని బీసీలలో చేర్చడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని కూడా అభ్యంతరాలు కూడా అడుగుతారు. ఆ అభ్యంతరాలన్నీ స్వీకరించిన తర్వాత బీసీ కమిషన్ ఏం చేస్తుంది? ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం అప్పుడు జీవో తీసుకొస్తుంది. ఏ క్యాస్ట్ లో అది ఏలో చేర్చాలన్నా, బిఏలో చేర్చాలన్నా, సీలో చేర్చాలన్నా, డిఏలో చేర్చాలనే అంశాన్ని ప్రభుత్వం అనేది జీవో ఇచ్చి ప్రభుత్వంలో చట్టం చేస్తుంది. ఇది ప్రాసెస్. అంటే ఒక కులము బీసీలలో చేర్చాలంటే జరిగే ప్రాసెస్. ఇంతకుముందు కుమార్ గారు చెప్తున్నట్టు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి వారి మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలిగేషన్ చేశారు కాబట్టి, 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని జీవో తీసుకొస్తే మరి మోదీ పైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిన అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నేను అనేది ఇప్పుడు ప్రధానంగా మోదీ క్యాస్ట్ పైన, మోదీ బీసీ కాదనే దానిపైన చర్చ జరగట్లేదు ఈ రాష్ట్రంలో. వీళ్ళు చేసినటువంటి కులగణన, ఆ కులగణనలో వచ్చినటువంటి ఏదైతే చేంజెస్, బీసీ జనాభా తగ్గుదల ఏదైతే జరిగిందో ఆ తగ్గుదల మీద అనేక చర్చలు జరుగుతా ఉన్నాయి. కుల సంఘాల నుంచి రిప్రజెంటేషన్ వస్తా ఉన్నాయి. కులాల తగ్గుదల జరిగిందా లేదా అనే దాని మీద డిఫరెంట్ వర్షన్ ఉందిలే కానీ ఆ తర్వాత మాట్లాడదాం మనం. ఎంత తగ్గుదల జరిగింది, ఎందుకు తగ్గుదల జరిగిందా లేదా, తగ్గుదల జరిగినట్టుగా ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారా, ఇదంతా ఒక చర్చ. ఎందుకంటే ప్రభుత్వానికి మీకు రాజకీయపరమైన యుద్ధం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేసింది తప్పు అని నిరూపించడమే మీ ప్రథమ లక్ష్యం. అంతకుమించి ఇది ఒప్పు అని ఇప్పుడు అనరు ప్రతిపక్షాలు. ఏ పార్టీ అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అంతే అంటారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు అంతే అంటారు. బీసీ జనగణన విషయంలో మీ పార్టీది ఒక లైను, 10 ఏళ్ళు మీరు చేయలేదు, వాళ్ళు చేసింది తప్పనడం మీ లైను.
వాళ్ళు చేయలేదు కాబట్టి మేము అందరికంటే ముందు దేశంలో చేసి మేమే ఫస్ట్ అని చెప్పుకోవాలి కాబట్టి మేము చేసామని చెప్పుకోవడం కోసం వాళ్ళ తపన. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారి కుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఆయన బీసీ కాదు పుట్టుకతో, ఆయన కన్వర్టెడ్ బీసీ లీగల్లీ అని ఎందుకన్నారు? ఇది జాతీయ స్థాయిలో ఇది దుమారం రేపితే దీని కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర బీసీలు కానీ ఓన్ చేసు ప్రధాని మోదీ బీసీ కాదు అని రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు, సంచలన కామెంట్స్ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకు ఆయన బీసీ కాదు? రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ఏ ఆధారాలతో చెప్పారు? ఎప్పటి నుంచి జరిగింది ఇది? ఎందుకు ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తారు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చగా ఉంది. దీన్ని బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనబడుతోంది. అందుకే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ బీసీ కాదు అన్న బయట ఒక్కసారి మళ్ళొక్కసారి చూద్దాం, చూసినాక డిబేట్ కంటిన్యూ చేద్దాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటున్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. రైట్. అది మనతో కొనగాల మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మహేష్ గారు, మీరు ఇంతకుముందు చర్చ చూసే ఉంటారు, ఆన్ ది వే చూసి ఉంటారు కదా. సో ఇదంతా ఒక బోగస్ అలిగేషన్స్ ఇవి. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడే ఆ కులాన్ని అందులో చేర్చారు. 2001లో మోదీ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. దీన్ని అసందర్భంగా లింకు పెట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవి అని ఇప్పుడే బీజేపీ నాయకులు ఎస్ కుమార్ గారు మాట్లాడిన మాట, అలాగే బీఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు మాట్లాడింది కూడా మీరు విని ఉంటారు. ఈ జనగణన మీద వస్తున్న ఆరోపణలు, బీసీ గణన మీద వస్తున్న ఆరోపణల్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేసినట్టున్నారు అనేది. రైట్. ఎనీవే, అసలు మోదీ గారు బీసీ కాదనే రేవంత్ రెడ్డి గారి మాటలకున్న బేస్ ఏంటి? అంటే దాని నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మన డిబేట్ని వీక్షిస్తుంటారు, ముఖ్యమంత్రి గారి లైవ్ని కూడా చాలా లక్షల్లో కోట్లలో చూస్తుంటారు. వారు ఎందుకన్నారు ఈ మాట అంటే, దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో బీహార్ లాంటి రాష్ట్రాలు చేసిన లోపాలను కూడా దృష్టిలో ఉంచుకొని సవరించుకొని ఒక పూల్ ప్రూఫ్ సిస్టమ్ రెడీ చేసి ఒక 50 గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించి దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ ఓవర్కమ్ చేసి ఒక పటిష్టమైన సర్వే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 190,000 మంది ఎన్యూమరేటర్స్కి ఒక్కొక్కరికి 150 ఇల్లు కేటాయించి ఒక బ్లాక్ కింద చూసి ఆ పైన 10 బ్లాక్లకు ఒక సూపర్వైజర్ని పెట్టి ఆ పైన మండలాధికారులను సూపర్వైజర్స్గా ఉంచి 3 సంతకాలతో మాన్యువల్గా కలెక్ట్ చేసిన డాటాను పక్కనే ఉండి ఎవరు ఎన్యూమరేట్ చేస్తారో వారే డిక్టేట్ చేస్తే ఆన్లైన్లో అప్డేట్ చేసి చివరికి ఇది సంఖ్య అని ముందు పెట్టింది మా రాష్ట్ర ప్రభుత్వం. గర్వంగా
తెలంగాణ సామాజిక దినోత్సవంగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఆ రోజు కేబినెట్ ఆమోదించింది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 4, మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా ఫిబ్రవరి 4. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాలు మెజారిటీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఇది సగర్వంగా చేయడానికి ఒక ప్రయత్నం. అయితే ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఇంత చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు, వాళ్ళని తరిమి కొట్టమన్నారు, అదన్నారు ఇదన్నారు, వివరాలు ఇస్తారా అన్నారు, ఎన్నో రకాల దీన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కేటీఆర్ గారు, బీఆర్ఎస్, బీజేపీ చేసింది. అయినా దీన్ని 96.9% అంటే కేవలం 3% వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా వేరే ఇతర కారణాలు. సో మిగిలిన 96.9% మంది మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి అన్ని వివరాలు ఇచ్చిండ్రు, ఆ డేటా ముందు పెట్టినాం. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్కి, ప్రజాప్రభుత్వానికి ఈ బడుగు వర్గాల్లో అత్యంత ఆదరణ, అరే దేశంలో ఎక్కడ చేయని విధంగా చెప్పిన సంవత్సరంలో, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సర్వే పూర్తి చేసి మన వాటా ఇంత అని తేల్చేసిండ్రు. మామూలుగా కుల సంఘాలు డిమాండ్ చేస్తాయి మా వాటా ఎంతో తేల్చండి అని, అట్లాంటి ప్రభుత్వమే మీ వాటా ఇంత అని పారదర్శకంగా ప్రవేశపెట్టి దీనికి ఒక మాట అన్న, ఇదే కీలకం. దీనికి ఓర్వలేక మాకు బీసీ సమాజంలో వస్తున్న మద్దతు చూసి ఓర్వలేని ఈ రెండు బూర్జువా రాజకీయ పార్టీలు, ఈ రెండు కూడా మా మీద దాడికి ప్రయత్నం చేసి ఇది తప్పులని, ఇంకోటని, ఎక్కడో తలాతోక లేని అటువంటి లెక్కలను తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజల్ని, బీసీ వర్గాల్లో మా ఆదరణని తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరిగింది, గాంధీ భవన్ ప్రకాశం హాల్లో ముఖ్య కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మండల అధ్యక్షులతో సహా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, చైర్మన్లు, మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరికీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు, బట్టి విక్రమార్క గారు, తర్వాత దామోదర రాజనరసింహ గారు, సంపత్ గారు, వీళ్ళందరూ కూడా. ఇష్యూ ఏంటంటే ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పాల్సినటువంటి సందేశం ఇచ్చే క్రమంలో వీళ్ళు మనకి ఏ రకంగా అడ్డుపడుతున్నారో ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి గారు ఈ లైన్ తీసుకున్నారు. ఇక్కడ ఇదంతా ఇతివృత్తం. వారు ఏమంటారంటే బీసీ మోడీ గారు ఈ ప్రస్తుత ప్రధాని బీసీ కార్డు విరివిగా వాడుతున్నారు. నిజానికి వారు బీసీ కాదు, పుట్టు బీసీ కాదు. తదనంతరము మార్చుకున్నటువంటి బీసీలోకి మార్చుకున్నటువంటి ఓసీ. ఆయన బీసీని ఎక్కడ, ఆయన బీసీ అని కూడా కించపరచలే, కానీ ఆయన పేరు మాత్రమే, సర్టిఫికెట్ మాత్రమే బీసీకి మార్చుకున్నాడు. కానీ ఆయన మనస్తత్వము బీసీలను అణిచివేసే మనస్తత్వము, తనే బీసీ నేనే కుర్చీలు ఉంటా మిగతా వాళ్ళు అవసరం లేదనేటువంటి మనస్తత్వము. మేము నిజాయితీగా బీసీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఆయన బూర్జువా మనస్తత్వాన్ని, ఓసీ మనస్తత్వాన్ని, మా పనితీరును రెండు బేరీజు వేసుకోండి ప్రజల అని క్రమంలో వారు నిజమే కదా. సార్ నాది ఒక స్టేట్ క్వశ్చన్. కుమార్ గారు మాట్లాడారు, మీరైనా ఈ లైవ్ షోలో ఎవరైనా బీసీగా పుట్టాడా? ఒక్క మాట, ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు. బీసీగా పుట్టలేదు, పుట్టుకతో బీసీ కాదనేది అదే కదా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చేసిన అలిగేషన్ ఏంటంటే ఆయన పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చి బీసీ అనిపించుకుంటున్నాడు. సరే సర్టిఫికేట్ బీసీ అని ఉంటుంది కానీ భావజాలం బీసీ కాదు. ఇది మీరు చెప్పింది ఇవన్నారు, అది కరెక్టే. అది కరెక్ట్ అంటే ఆయన భావజాలం అది కరెక్ట్ కాదు అనేది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కరెక్టే అంటున్నా, ఆయన అలా అన్న సీక్వెన్స్ కరెక్ట్. కానీ ఇప్పుడు తేడా ఎక్కడొస్తుంది? 2001లో మోదీ గారు సీఎం అయిన తర్వాత కులాన్ని మార్చుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి వెర్షన్. బీజేపీ చెప్తున్నది ఏంటి? 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడే ఈ కులాలు బీసీలు కొన్నిటి మారినప్పుడు మోదీ గారి కులం బీసీల జాబితాలోకి వెళ్ళింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది కదా, ఇది రాంగ్ ఎలివేషన్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు ఇష్యూ. అది ఎస్ కుమార్ గారు చెప్పడం కాదు, ఒక నేషనల్ టెలివిజన్ లో అమిత్ షా గారు ఈ కట్టుకథ చెప్పి పోయినరు. ఇప్పుడు వారు చెప్తున్న దానికి బేస్ అమిత్ షా గారు ఒక నేషనల్ టీవీ డిబేట్ కుమార్ గారు ఒక్క నిమిషం చెప్పినాకే తీసుకుంటా. ఒక్క నిమిషం. మోడీ గారు బీసీ కాదు, ఆయన మనస్తత్వం బీసీ కాదు అనే విషయంలో ఎవరికైనా డిస్ప్యూట్ ఉండక్కర్లేదు. బీసీ కాదు, పుట్టుకతో బీసీ కాదు, ఇది ఓకే కదా.
ఇది పుట్టుకతో BC కాదు, వాళ్ళు చెప్తున్నారు, agreed కదా. Yeah. రెండోది ఇదే విషయాన్ని గతంలో రాహుల్ గాంధీ గారు ప్రస్తావించినప్పుడు కూడా దాన్ని రిటాయిలేట్ చేసే క్రమంలో అంటే ప్రతిఘటించే క్రమంలో అమిత్ షా గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఎస్ కుమార్ గారు చదివినటువంటి స్టేట్మెంట్ మీరు గూగుల్ చేసిన హిందూ పేపర్ ఏదో పబ్లిష్ చేసింది అమిత్ షా గారి స్టేట్మెంట్ అది ఒకటే కనబడుతుంది. ఇంకోటి ఇంగ్లీష్ పేపర్ సో మోడీ ఫ్రెండ్లీ మీడియా ఎక్కడ కూడా వారి కాస్ట్ కు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఎందుకో మోడీ గారిది కాస్ట్ మొదటి నుంచి కాంట్రవర్సీయే, ఎడ్యుకేషన్ కూడా మొదటి నుంచి కాంట్రవర్సీ, దొరకలేదని అనేది ఇష్యూ కూడా సుమతి ఇరానీ గారిది ఇద్దరిది ఇష్యూ అయింది. ఇష్యూ సర్టిఫికేట్ లేవు అడిగితే ప్రధానమంత్రి క్వాలిఫికేషన్ తెలుసుకోవడం అదే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అవుతుందండి. మామూలుగా ఆర్టీఐ అప్లై చేస్తే ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఒక వ్యక్తి ఒక దేశ ప్రధాని విద్యార్థి తెలుసుకోవడం, విద్యకున్న అర్హత తెలుసుకోవడం అది ప్రైవేట్ అవుతుందా? వాళ్ళు అట్లా మార్పులు చేశారు ఆర్టీఐ యాక్ట్. ప్రధాని వ్యక్తిగత సమాచారం అడగకూడదట, ఏది చదువుకున్న సర్టిఫికేట్ చూపించమంటే. ఇది ఒక అంశం, క్యాస్ట్ ఒక అంశం. పుట్టుకతో బీసీ కాదు, మధ్యలో బీసీగా మార్చుకున్నారు. డెఫినెట్గా మీరు అన్నట్టు 94లో చాలా వరకు మండల్ కమిషన్ వచ్చిన నేపథ్యంలో చాలా వరకు కులాలు ఓసీలో ఉన్న కులాలు బీసీలకు కన్వర్ట్ చేస్తూ వచ్చిండ్రు. అయితే గుజరాత్లో ఇప్పుడు ఒక లైవ్లీ ఉదాహరణ చెప్తా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి, 5-6 ఏళ్ళు అయింది ఈబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి, 10 ఏళ్ళు దగ్గర అమలు చేయాలని చెప్పి రూలింగ్ ఇచ్చి. తెలంగాణ స్టేట్ లో ఎప్పటి నుంచి అమలు అవుతుంది? 3-4 years అయింది. వెంటనే చేయలేదు. మేబీ కేసీఆర్ రెండో టర్మ్ హాఫ్ అయిపోయినాక ఏదో స్టార్ట్ అయింది అంతే. కేంద్ర ప్రభుత్వం చేసిన వెంటనే వీళ్ళు చేయలే కదా. ఫర్ దట్ మ్యాటర్ ఏపీలో కూడా చేయలేదు. లైక్ వైజ్ 94లో కేంద్రం నుంచి మార్పు చేర్పులు జరిగినా కూడా అమలు చేసింది ఈ మన గుజరాత్గా ముఖ్యమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. మోడీ గారు ముందు ప్రమాణ స్వీకారం చేశారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. బట్ సీఎం గా ఆయనకు ఆ పవర్ ఉంది, ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు వచ్చిన సమస్యల్లో తెలంగాణ ప్రజలు వీళ్ళ ట్రాప్ లో పడొద్దు. మోడీ ఒరిజినల్ బీసీ కాదు, ఆయన మనస్తత్వం ప్రో బీసీ కాదు, అంటే బీసీలకు అనుకూలం కాదు. ఒకవేళ అయి ఉంటే 2024లో జనాభా లెక్కలు చేపట్టేవాడు, అయి ఉంటే ఈ జనాభాలో ఏ కులం వాటా ఎంత, బీసీ కులం వాటా ఎంత అనేది తేల్చేవాడు. అది తేల్చలేదు. రేపు రాబోయే రోజుల్లో చేపట్టే జనగణనలోనైనా సవాల్ చేసిండ్రు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు, కనీసం బీసీ కులగణన చేపడతారా లేదా ఆ క్లారిటీ అనే ఇవ్వమని. సో అదొక అంశం. రెండో అంశం బీఆర్ఎస్. దీన్ని వాళ్ళు ఒక్క మాట బీఆర్ఎస్ ఇష్యూ అనేది ఆయన మాట్లాడేది మళ్ళీ తీసుకుంటాను. ఇందాక బాలాజీ యాదవ్ గారు కూడా అదే చెప్పిన, తర్వాత తీసుకుందామని. కుమార్ గారు ఇక్కడ చాలా క్లియర్ గా ఏంటంటే, ఒకటి సరే మోదీ గారి క్యాస్ట్ పుట్టుకతో బీసీ కాదు అనేది మీరు ఓకే అన్నారు, వాళ్ళు అదే చెప్తారు. కాకపోతే మేము ఓకే సార్, మేము ఓకే అన్నాడు కాదు, అది ఎట్లా మారింది, ఏ కమిషన్ వేసింది, కమిషన్ ఏ రిపోర్ట్. నేను అదే చెప్తున్నా 1994లోనే జరిగింది, అది మోదీ గారు ముఖ్యమంత్రి చేసుకున్నాడు అనేది తప్పు అని మీరు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు చెప్పిందే నేను మళ్ళీ ఉటంకిస్తున్నా. రైట్, అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రెండవ సవాల్ ఏంటి? ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండింటికి వర్తిస్తుంది ఈ సవాల్. బీజేపీ ఆయన ఏమంటున్నాడు, మీరు 2011లో జనగణన ఎందుకు చేయలేదు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. స్వాతంత్రం వచ్చిన తర్వాత కుమార్ గారు అండ్ బాలాజీ యాదవ్ గారు, మహేష్ గారు 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011. 2021లో జరగలేదు ఇంతవరకు. ఒక్క నిమిషం బాలరాజ్, 2021లో ఇంతవరకు జరగలేదు. ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండోది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా చేయండి, చేస్తూ బీసీ జనగణన కూడా చేయండి, చేస్తూ తెలంగాణలో కూడా చేయండి. మేము చేసింది తప్పు అంటున్నారు కదా, మీరు చేయండి, చేసి దాని ప్రకారం అప్పుడు తెలుస్తుంది మేము చేసింది కరెక్టా లేదా అనేది. దీనికి సిద్ధమేనా బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేది మరి ఇది వాల్యుబుల్ క్వశ్చనే కదా. ఇప్పుడు అనే మాటలన్నీ అన్న తర్వాత ఇటు సాఫ్ట్ గా రావడం అనేది కాస్త అటు సమాధానం నేను చెప్పాల్సిన అవసరం బీసీకి ఆయన మనస్తత్వం బీసీ కాదన్నారు కదా, మరి నేనేమనాలి, రాహుల్ గాంధీని ఏమనాలి? రాహుల్ గాంధీ హిందువే కాదు అని అంట, ఎప్పుడు అన్న ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటాము, లేకపోతే ఇంకో క్యాస్ట్ అని అంటాము. అది సరిపోతుందా? దానికి ఒక ప్రూఫ్ చూపించాలి కదా. మనస్తత్వం ఇలా హిందూ మనస్తత్వం కాదు చెప్పాను. చెప్తాను ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక తెలంగాణలో ఉదాహరణ చూద్దాము. ఆయన యాంటీ బీసీ అనడానికి ఎలక్షన్ ఒక బీసీని పక్కన పెట్టి కిషన్ రెడ్డి గారిని పెట్టారు కదా.
మహేష్ గారు చెప్పండి. ఒక రెండు విషయాలు మీరు కిషన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారని ఒకటి చెప్తున్నారు. నేనేమంటే 27 మందిని కేంద్ర మంత్రులు ప్రస్తుతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేయలేదు. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. 6 ఎస్టీలను కేంద్ర మంత్రులు చేయలేదు. గవర్నర్లు 6 గవర్నర్లు ఎస్సీలను చేయలేదు. మహిళలను గవర్నర్ గా చేయలేదు. ఏ కులాలను మీరు చేసినారు? కాంగ్రెస్ పార్టీ లెక్కలు తీయండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? ఈయన వచ్చిన తర్వాత దేశం మొదటి మహిళా రాష్ట్రపతి దేశం మొదటి రాష్ట్రపతి మహిళను చేసింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే. అది మీకు అనవసరంగా ఇష్యూ అయితే పోతుంది కదా. అనవసరంగా మీ పాలిటిక్స్ కోసం ఇష్యూ డైవర్ట్ చేయకండి. కుమార్ గారు, ప్రతిభా పార్టీ మహిళ కాదా? ఒక్క నిమిషం భయ్యా. దేశ మొదటి మహిళా రాష్ట్రపతి కాదా? ఈ దేశానికి మొదటి ప్రధాని కూడా మహిళా ఇందిరాగాంధీ గారు కాదా? వాళ్ళ మీద దయదలిచి చేసినట్టు మాట్లాడకండి, బాగుండదు ఎవరు కూడా. ఒక్క నిమిషం కుమార్ గారు ఆగండి. బంగారు లక్ష్మణ్ గారిని కనీసం సంవత్సరం ఓర్వలేక ఇంటికి పంపించారు. దళితుడైన బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు హోదా నుంచి సంవత్సరం ఇంటికి పంపించారు. దళితులను ఉద్ధరించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేస్తారు కనీసం ద్రౌపది ముర్ము గారికి ఇన్విటేషన్ పంపలేదు. మీరు మాట్లాడుతారా దళితుల గురించి? దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి మీరే మాట్లాడేది. ద్రౌపది ముర్ము ఈ దేశ రాష్ట్రపతి పార్లమెంట్ ఓపెనింగ్ కు విలువలేదండి. మీరు మీ చరిత్ర మీ చరిత్ర ఏంటున్నా? బంగారు లక్ష్మణ్ గారిని సంవత్సరం కాకముందు ఇంటికి పంపించింది దళితుల్ని. మీ చరిత్ర పెట్టారు. మీరు గెలిచే టైంలో వేరే వాళ్ళ అగ్రకురాలను పెడతారు, ఓడిపోయేటప్పుడు ఎస్సీలను క్యాండిడేట్ గా పెట్టి ఓడించిన ఈ రోజు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, బీసీ, ఈ రాష్ట్ర అధ్యక్షుడు అందరు చేసేది అదే పని కదా. ఓల్డ్ సిటీలో బీసీలు నిలబెట్టి మేము బీసీలకు ఇంతమందికి ఇచ్చామని చెప్తారు. అది ఎవరికి ఇచ్చినా గెలవరని తెలుసు. అందరు చేసే పని అదే. తెలియదు అనమాట. అన్ని పార్టీలు చేస్తున్న పని అదే. మోడీ గారి మనస్తత్వం అది కాదు అంటే నేను ఇవన్నీ ఉదాహరణలు చెప్పాను. సరే ఓకే, మనస్తత్వం అదే, మీ మనస్తత్వం అదే. ఆ అగ్రకుల మనస్తత్వం, మీరు భారత రత్న ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు 36 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు. మీరు బీసీల కోసం మాట్లాడతారు. మీరు భారత రత్న ఇంట్లో పనిచేసే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేయండి, గౌరవిస్తాం. ఒక్క నిమిషం సార్, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి మేము హోదాలు ఇచ్చినామట. వాజ్పేయి గారు గుజరాత్ పోతే ట్రైన్ కి వచ్చి ఛాయ్ పెట్టించిన ఆయన ఇలా దేశ ప్రధాని అని చెప్తుండు. మరి ఏమంటావు? వాజ్పేయి దగ్గర పనిచేసి మహేష్ గారు మీరు చరిత్ర తీసుకోండి. నువ్వు చెప్పిన చరిత్రనే మాట్లాడుతున్నా కుమార్ అన్న. విషయమే కదా, అది గొప్ప విషయమే కదా. అట్లయినా ఓకే, కానీ ఇప్పుడు ఉన్న ప్రధాని అంత సంచులు మోసుకునే కదా, ఛాయలు మోసుకునే గొప్ప విషయమే కదండి. మన దగ్గర ఇంకో మాట అన్న కుమార్ గారు స్టార్టింగ్ లో మాట చెప్తుండే, వారు ఛాయ్ అమ్మితే సరే ఎవరో ఒకరు సీనియర్ లీడర్ ఏదో రిమార్క్స్ పెట్టిండ్రు, దాన్ని మేము విత్డ్రా చేసి అయిపోయింది. కానీ మోడీ గారు క్లెయిమ్ చేసిన రైల్వే స్టేషన్ అది గూడ్స్ రైల్వేలో నిలిచే స్టేషన్ అంట. దానిలో ఎవరు కమ్మిండి ఈయన ఛాయ్ బస్తాలకు, బొగ్గుకు, ఇసుకకు, కలప టింబర్ సరఫరా కాదండి. ఇప్పుడు అక్కడ దయచేసి కుమార్ గారు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ప్రధానమంత్రి గారి విషయంలో దేశ ప్రధాని ఆయన, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా హీఈస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన విషయంలో మరి ఛాయ్ ఎక్కడ అమ్మిండు లేకపోతే ఎక్కడ ఊడ్చిండు ఈ వద్దు, ఆ స్థాయికి వెళ్ళొద్దు దయచేసి ప్లీజ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కులం అనేది ఇష్యూ, క్యాస్ట్ ఈజ్ మ్యాటర్స్ ఆల్వేస్. ఎందుకంటే ఈ దేశము కులాల పునాదుల మీదనే బతుకుతున్న దేశం. రాజకీయాలు, రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రధానమంత్రికైనా రాష్ట్రపతికైనా ఈ కులం అనే ప్రస్తావన వర్తిస్తుంది. చర్చ జరగడంలో తప్పలేదు. అంతేగా ఆయన ఛాయల మీద విషయం ఇవన్నీ జరిగిందో లేదో
చేయడం తప్పుగా, ఛాయలు అమ్ముకోవడం తప్ప ఈ దేశంలో? దొంగతనాలు చేస్తే, దోపిడీలు చేస్తే, రేపులు చేస్తే, హత్యలు చేస్తే తప్పు, కానీ ఛాయ అమ్ముకోవడం తప్పు కాదుగా. ఆయన అమ్మితే ఆగండి సార్, అమ్మినా అమ్మకపోయినా అమ్మాడనే అనుకుందామండి. అరే ఆగండి సార్, మహేష్ గారు, అది వద్దు, మరి దాన్ని అంత తెగేదాకా లాగొద్దు. ఏమీ చేయని వాళ్ళకంటే అలా చేసిన వాళ్ళు చాలా గొప్ప. కానీ అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, క్యాస్ట్ గురించి అది ఇష్యూనే, దాని మీద చర్చ. బాలరాజు గారు వస్తా, మీ దగ్గరికి వస్తా. దాని గురించి చర్చ జరగడం కరెక్టే, అందులో తప్పేం లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేసిన రెండో సవాల్, మీరు ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సిన జనగణన సెన్సస్ ఎందుకు జరగలేదు? ఇప్పటికైనా సెన్సస్ ని బీసీ గణన కూడా దేశవ్యాప్తంగా చేయండి. తెలంగాణలో మేము చేసింది తప్పు అంటున్నారు కదా, మీరు తెలంగాణలో కూడా కలిపి చేయండి, కలిపి దాని ప్రకారమే ప్రొసీడ్ అవ్వమని అని అంటున్నాడు ఆయన. ఇదైతే నాకెందుకో ఇదైతే మనం సమ్మతించదగ్గది, ఆహ్వానించదగ్గ సవాల్ అనుకుంటామా లేకపోతే ఏమనుకుంటామో తెలియదు. మరి దీనికి ఓకేనా కుమార్ గారు? తప్పేం లేదు సార్, ఆయన అడగొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడగొచ్చు. కానీ అడిగే ముందు ఒక ఆరోపణ పెట్టి ఒక ఆరోపణ అయిపోయిందండి, ఆరోపణ అయిపోయింది. అనుకోవాల్సి వస్తుంది. ఆరోపణ అయిపోయిందండి, ఆరోపణ గురించి మాట్లాడేసాం, చెప్పేసాం, అయిపోయింది, మీరు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఇదైతే జరగాలి కదా, దేశవ్యాప్తంగా జనగణన 3 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చేయలేదు అనేది ఒక పాయింట్. దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలి అనేది అనుకున్నారు, ఆ మేరకు తెలంగాణ ఫస్ట్ స్టేట్గా చేసింది. అది మీకు తప్పులు పడుతున్నారు, మీరు కానీ బీఆర్ఎస్ కానీ తప్పు పడుతున్నారు, దాంట్లో లోపాలు జరిగినాయని, అదని ఇదని. దేశవ్యాప్తంగా చేయండి, తెలంగాణలో కూడా చేయండి, మీకు వచ్చిన లెక్కల ప్రకారం వెళ్దాం అంటున్నాడు ఆయన. అదైతే కరెక్టే కదా, అది మీరు రికమెండ్ చేస్తారా? మీ బీజేపీ నాయకులు ఎవరైనా కూడా అనుకునే హక్కు ఉంది, వారు అడగొచ్చు. కానీ దాని పద్ధతి ఉంటది, ఒక స్టేట్ హెడ్ గా ఆయన అడగొచ్చు, తప్పేమున్నది. మా జనం కావాలా అన్నారు, వారు ఎప్పుడు చేస్తారు వాళ్ళు సమాధానం ఇస్తారు. మీకు అనేక విషయాలు ప్రాజెక్టుల కోసం, నిధుల కోసము ఢిల్లీకి పోయినప్పుడు సాధారణంగా ఆహ్వానించి అన్ని శాంక్షన్ చేస్తున్నారు. కాదు ఒక మాట, ఆయన అడగడం బాగానే ఉంటుంది కానీ పద్ధతిగా లేదు అని అంటే, బీసీ గణన చక్కగా లేదని మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి మీరు లెటర్లు ఇచ్చి మీరు చేసిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి మీరు అని చెప్పారా? మీరు కూడా రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రోడ్ల మీద అన్నబోతులు తిడుతున్నారు కదా, ఆ పార్టీ ఈ పార్టీ. ఆయన కూడా అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీసులోనే అడిగినాడు కేంద్రాన్ని, బీసీ గణన చేయండి, జనగణన చేయండి, తెలంగాణలో కూడా చేయండి, మీకు వచ్చిన లెక్కల ప్రకారం వెళ్దామన్నాడు. అదైతే తప్పు కాదు కదా, పద్ధతి ప్రకారం అడగాలంటే ఇంకేం అడగాలా? సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు బడిసా ఉత్తరాలు రాశారు, బహిరంగ ఉత్తరాలు రాశారు. మీరే పబ్లిష్ చేశారు, బహిరంగ ఉత్తరాలు రాశారు, లెక్కలు చెప్పారు. 300 కాపీ ఎన్ని ఓట్లు ఉన్నాయి, 12 ఎట్లా తగ్గింది, ఇవన్నీ కూడా అంకెలతో సహా చూపించి ఉత్తరం రాశారు. ఎడిటోరియల్ రాశారు. ఇష్యూ ఉంది, నీ ఇష్యూ నేను మర్చిపోలే ఉంది, దానికి సంబంధించి ఇచ్చారు కదా, రాయకుండా ఏమి ఉండలేదు. ముఖ్యమంత్రి గారికి ఓపెన్ లెటర్ రాశారు, వారి కార్యాలయం అడగమని అంటారు. అడుగు తప్పేమున్నది అంటున్నాను. ఎవరికి ఇట్లాగే ఉంటాయి రాజకీయాలు, ఇట్లే ఉంటాయి. కానీ ఒక్క నిమిషం బాలరాజు, సారీ కుమార్ గారు, ఇక మనం బీఆర్ఎస్ విషయానికి వద్దాము. బీఆర్ఎస్ కూడా తెలంగాణలో జరిగిన బీసీ కుల గణనను చాలా తీవ్రంగా తప్పుపడుతోంది. అసలు రేవంత్ రెడ్డి చేయనే లేదు, ఇంట్లో కూర్చొని లెక్కలు రాశాడు అన్నట్టే మాట్లాడుతున్నారు. పైగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తీవ్రమైన ఆరోపణ ఏంటి అంటే, అసలు వీళ్ళు సర్వేలో పాల్గొనలేదు, ఇంటికి వచ్చిన సిబ్బందిని వెనక్కి తిప్పి పంపారు అని చెప్పి కూడా చెప్పారు. దాంట్లో ఆ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు అడిగిన సర్వే షీట్లో ఆస్తుల వివరాలు, భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉండేసరికి అవన్నీ ఎక్కడ బయటపడతాయని వాళ్ళు చెప్పకుండా వెనక్కి పంపారు అనేది ఆయన చేసిన అలిగేషన్. రేవంత్ రెడ్డి, ఒక్క నిమిషం బాలరాజు గారు, ఆయన చేసిన అలిగేషన్. వీళ్ళు దానికి సమాధానంగా మేము దాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మేము దాంట్లో పాల్గొనదలుచుకోలేదు అనేది వీళ్ళు చెప్పిన సమాధానం. ఇప్పుడు ఆయన చేసిన బహిరంగంగా వాళ్ళ కార్యకర్తల దీంట్లో చేసిన తీర్మానం ఏంటంటే, ఒక తీర్మానం దీంట్లో పాల్గొనని, కులగణనలో పాల్గొనని ఈ 3 కుటుంబాలను, కేసీఆర్ కుటుంబం, ఓవరాల్గా కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అలాగే బీసీలందరూ వాళ్ళు
దీంట్లో పాల్గొనేంత వరకు, ఈ జనగణనని ఒప్పుకునేంత వరకు వాళ్ళ ఇళ్ల ముందు డప్పులు కొట్టాలి అనేది రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు. అలాగే ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు లేదా చేసిన తీర్మానాలు మనం ఒకసారి చూస్తే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం గురించి, ఈ బీసీ కుల గణన విషయంలో వాళ్ళ మీద ఎలాంటి తీర్మానం చేశారనే దాన్ని ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. చూసినాక చర్చలోకి వెళ్దాం. రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి, మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం జన నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా అన్న గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. మీడియా మిత్రులకు, ముఖ్యంగా టీ న్యూస్ వాళ్లకు, గుమస్తా తెలంగాణకి ఇదంతా రికార్డ్ చేసుకొని పోయి చంద్రశేఖరరావుకు చూపించాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రైట్. బాలరాజు యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు కానీ ఆయన చేసిన తీర్మానం మీద మీ రియాక్షన్? వికే గారు, మీ చర్చ అర్థవంతంగా సాగుతుందనేది సమాజంలో ఉంటది. ఫస్ట్ స్లాట్ లో మాకు 2-3 మినిట్స్ మాత్రం ఇచ్చారు, మిగతా గంట మొత్తం వాళ్ళిద్దరే మాట్లాడారు. ఇప్పుడు 2-3 అంశాలు మీరు అడిగింది. మొదటి ప్రధానమంత్రి కాస్ట్ మీద మాట్లాడారు, తర్వాత తెలంగాణలో జరుగుతున్న కులగండ మీద మాట్లాడమని చెప్పినారు బీఆర్ఎస్ పార్టీగా. మొదటి అంశం ఇంతకుముందు మాట్లాడేటప్పుడు బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారు 31 సారి ఢిల్లీకి వెళ్ళారు. రీసెంట్ గా నిన్న కూడా 31సారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు జార్ఖండ్ ఎమ్మెల్యేలతోటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి రాహుల్ గాంధీ గారు సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని సోషల్ మీడియాలో, పేపర్లలో, మీరు అన్ని మాట్లాడితే వాళ్ళు ఆ మాట కూడా అనొద్దా? కాదండి, మీరు ఇన్ని అలిగేషన్స్ చేసినప్పుడు దాదాపు అరగంట నుంచి సైలెంట్ గా ఉన్నాడు. బాలరాజ్ మాట్లాడు ప్లీజ్. నేను ఆపుతున్నాను, చెప్తా ఉన్నాను. ఇవాళ ఒకవైపు అదానీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే రాహుల్ గాంధీ ఇరుకులో పెట్టిండో, ఇవాళ మోడీ క్యాస్ట్ ని మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఇరుకులో పెట్టిండని చెప్పేసి భారత రాష్ట్ర సమితిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మోడీ క్యాస్ట్ ఎప్పుడైతే తెరమీకి తీసుకొచ్చిరో, ఇవాళ రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, రాహుల్ గాంధీ యొక్క మతం ఏంటి, రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టిండు, రాహుల్ గాంధీ యొక్క ఎక్కడి నుంచి వాళ్ళ యొక్క అమ్మ మతం ఏంటి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక ప్రతిపాదన 98-99 ఎట్లయితే దేశంలో చర్చ జరిగిందో, అప్పుడు శరద్ పవార్ ఎట్లయితే సోనియా గాంధీని వ్యతిరేకించారో 96, 97, 98 సమయంలో మళ్ళీ ఆ చర్చని ఇలా భారతీయ జనతా పార్టీకి ఒక అస్త్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు అనేది భారత రాష్ట్ర సమితి యొక్క వాదన. ఒక అంశం. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. వికే గారు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకు ఒక క్యాస్ట్ ని ఏ విధంగా చేరుస్తారు, మార్పులు ఏ విధంగా చేస్తారు అనే అంశం తెలవకుండా ఉండడం అనేది నేను అనుకోవట్లేదు. ఏదో ఇవాళ సెన్సేషన్ న్యూస్ కోసం గతంలో కనుక పుష్ప సినిమా నేషనల్ వైడ్ అయింది కాబట్టి పుష్ప హీరోని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా నేషనల్ వైడ్ అయితే అని చెప్పి, ఎందుకంటే ఈ మధ్య నేషనల్ రాజకీయాలు చేయాలనే తహతహా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం. నేను మాట్లాడేది ఒకటే, వికే గారు మా వర్షం వినాలి. ఇలా మోదీ గారి క్యాస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, అది ఇరుకులో పడ్డట్టే వాళ్ళు గుర్తులో పడ్డ ఎలకలాగా ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గిలగిల కొట్టుకోవాలి ఈ వ్యాఖ్యల వల్ల. కాబట్టి రాహుల్ గాంధీ ఇరుకులో పెడతానికి ఏమన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినేమో మాకు అర్థం కావట్లేదు. అది ఫస్ట్ అంశం. రెండో అంశం నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ పెద్ద ఎత్తున మేము సర్వే చేసినాం, సామాజిక బహిష్కరణ చేయాలట కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 3.1 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు మీరే అంటున్నారు. 16 లక్షల కుటుంబాలు, 16 లక్షల జనాభా సర్వే చేయలేదని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. 16 లక్షల జనాభాను కూడా మీరు సామాజిక బహిష్కరణ చేస్తారా? ఇలా నేను అడుగుతాను, మీరు పెట్టిన ఏదైతే సామాజిక కులగణ సర్వే అన్నారు కదా, ఈ కులగణ సర్వేలో ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడినారు, సామాజిక స్థితిగతుల గురించి మాట్లాడినారు, విద్యా అవకాశాల గురించి మాట్లాడినారు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడినారు,
ఓన్లీ కులాల లెక్కలు మాత్రమే బయటపెట్టి అసలు ప్రభుత్వ ఉద్యోగులలో ఈ కులాలు ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం ఉందని బయటపెట్టలే, సామాజిక స్థితిగతులు బయటపెట్టలే, ఆర్థిక స్థితిగతులు బయటపెట్టలే, విద్యా ఉపాధి అవకాశాలు ఎట్లున్నాయో బయటపెట్టలే. మరి అదే విధంగా ఇలా ఓన్లీ కులాల లెక్కలు మాత్రమే తేల్చిరు. ఇలా భారత రాష్ట్రంకి ఎందుకు మీరు తప్పుడు లెక్కలు ఇచ్చిరని అంటున్నామంటే, సార్ ఇలా వీకే గారు మీరు వినాలి, ఒక 2-3 మినిట్స్, ఎందుకంటే మాకు 10 మినిట్స్ ఇవ్వండి. 2011 అది సెన్సెక్సేగా, మనం జనాభా లెక్కలే కదా. 83,000 కుటుంబాలు సార్, 83,612 కుటుంబాలు నేను చెప్పినారు. ఆ రోజు 3,50,00,000 జనాభా ఉందని చెప్పేసి ఆ రోజు జనాభా లెక్కలు తేల్చినాయి. తదనంతరం IHS సర్వే, ఇండియన్ హెల్త్ సర్వే కూడా సర్వే చేస్తే సర్వే సకల జన సర్వే ఓట్లని 1,03,95,629 కుటుంబాలు ఇండియన్ హెల్త్ సర్వే చేసింది 2014లో. అది సపరేట్ గా వాళ్ళు హెల్త్ సర్వీస్ వాళ్ళు చేసేవాళ్ళు సర్వే. దాని ప్రకారం ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసింది కరెక్టేనా సార్? వాళ్ళు చేసింది కరెక్టేనా? ఇండియా సార్ నేను చెప్తున్నా సార్ వినండి. వినండి అంటే వినడం కాదు, అడుగుతా. వాళ్ళు చేసింది కరెక్టే అని నమ్ముతున్నారా మీరు? ఏది అప్పుడు మీరు చెప్పిన సంస్థలు చేసినవి? ఇండియన్ హెల్త్ సర్వీస్ అనేది భారతీయ సంస్థ. అందులో తప్పులు జరగకూడదని రాజ్యాంగంలో రాసినారా ఏంది? సార్ ఇప్పుడు వీరు చేసినట్టు తప్పులు జరుగుతానే రాజ్యాంగం రాసింది లేదు. మీరు ఇందులో తప్పులు అందులో జరగవచ్చు కదా సార్. నేను అడుగుతున్నాను, వీరు చేసిన దాంట్లో తప్పులు జరగలేదు మీరు అంటుర్రా? నేను ఇది ఆయనకు నాకు జరుగుతున్న చర్చ. నేను అనడంలా కానీ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నా, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, 2014 దాన్ని కూడా మీరు పోనీయండి. 2014లో సకల జన సర్వే అని మీరు తప్పు దొరకగా ఉంది, మీరు చేయలేదని అంటున్న సర్వే ప్రకారం అయితే 3,68,00,000 వచ్చింది. అది కూడా జనాభా వాళ్ళు అన్నప్పుడు మీరు దాన్ని ఎలా కోట్ చేస్తారు? సార్ నా మాటలు కొంచెం కంటిన్యూషన్ మాట్లాడితే ప్రజలకు వెళ్తది, మా పార్టీ వర్షన్ కూడా వెళ్తది. 3,68,00,000 అప్పుడు, 3,50,000 2011లో, 2024 వస్తాకనే 2 లక్షలే పెరుగుతా సార్ జనాభా. ఇక్కడ బలహీన వర్గాలు మాట్లాడుతున్న మాట ఒకటి. ఇంకొక మాట కూడా అన్నారు సార్, ఇలా బలహీన వర్గాల జనాభా అప్పుడు 51% సకల జనుల సర్వేని మీరు ఆధారంగా చేసుకొని మీరు శాసనసభలో మాట్లాడినప్పుడు చెప్తే, మరి బలహీన వర్గాల జనాభా అప్పుడు 51% నుంచి ఇప్పుడు 46% ఎట్లా తగ్గిపోయింది అనేది ఇలా కులాల సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీసీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు మాట్లాడుతున్నట్టు మాట. దీనిపైన రేవంత్ రెడ్డి సర్కార్ గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని ఇవ్వలేదనేది ఒకటి. ఇంకొకటి, ఈ ఏదైతే మీరు ఈ కులగణన చేస్తామని చెప్పి ఎప్పుడైతే మీరు మాట్లాడిరో, మార్చిలో 2024లో ఎప్పుడైతే మీరు ఏదైతే బీసీ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అనుకున్నారు, జీవో నెంబర్ 26 తీసినారు. తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చేసి దీన్ని బీసీ కమిషన్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ప్లాన్ చేసినారు. అప్పుడు చాలా మంది బీసీ మేధావులు ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడినారు, మీరు బీసీ కమిషన్ ద్వారా లెక్కలు సేకరిస్తే దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఉండదు కాబట్టి డెడికేషన్ కమిషన్ ద్వారా చేయాలంటే మీరు 49 జీవో ఇచ్చారండి. ఆ 49 జీవోలో ఏముంది, వెంకట వీకే గారు ఒకటే పాయింట్ పొందుపరుచుంది. లాస్ట్ లో అన్ని అయిపోయినాక కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక పాయింట్ పొందుపరుచున్నది, అన్ని కోర్టుల యొక్క పరిధిలో పనిచేయబడుతుందని చెప్పిందండి. కోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ పనిచేయబడుతుంది. కోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీం కోర్టు అనేక సార్లు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక సంబంధించి కేసు కావచ్చు, అదేవిధంగా కిషన్ రావు, అదేవిధంగా వికాస్ రావు గవాలి మహారాష్ట్ర కేసు కావచ్చు, సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకొక 3% ఏమో పాల్గొనలేదు, ఆ పాల్గొనే వాళ్ళ కోసం మళ్ళీ జరుగుతోంది, ఆన్లైన్లో కూడా పాల్గొనొచ్చు, సిబ్బంది కూడా పాల్గొనే వాళ్ళ కోసం మళ్ళీ వస్తారు సర్వే కోసమని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ అంటున్నారు. ఎవరిని? మీ నాయకులు కేసీఆర్ గారి కుటుంబాన్ని. సో ఇప్పుడు పాల్గొనే అవకాశం ఉందా లేదా? ఇప్పటికి కూడా ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం మాట మీ బయటలో విన్నాను, ఆస్తుల వివరాలు బయటపడతాయని అన్నాడు. యా సార్, నేతల అఫిడవిట్లు అన్ని కూడా ఆన్లైన్ ఉన్నాయి సార్. మై నేత అనేటువంటి దాన్ని కొడితే ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేసీఆర్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, హరీష్ రావుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి బయట తేలుతాయి సార్. ఏదో ఆస్తుల వివరాలు ఇవ్వబడదని చెప్పేసి మీరు సర్వేలో పాల్గొనలేరు అనే ఒక మాట ఎంత బూటకం సార్ ఇది. వీకే గారు మీ చర్చని అడుగుతా ఉన్నాను, అది తప్పు. రెండో అంశం, బహిష్కరణ చేయాలి సామాజిక. నాకు అంటే బాలరాజు గారు, ఓకే మన ఇద్దరం మధ్య మార్గంగా మాట్లాడుకుందాం. 2014లో సకల జనుల సర్వే ఒక రోజులోనే పొద్దు నుంచి రాత్రి వరకు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన సర్వే సరే చేశారు, నో డౌట్ చేశారు, దాన్ని ప్రజల్లో పెట్టలేదు, గెజిట్ చేయలేదు కాబట్టి అది చట్టబద్ధమైన దీని కింద రాదు ఒక పాయింట్. కానీ అది కూడా తప్పుల తడకే అని చెప్పి వీళ్ళు అంటారు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాన్ని తప్పు పడుతోంది.
ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసిందని మీరు రెండు పార్టీలు తప్పుపడుతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ తప్పుపడుతున్నాయి. ఇక మరి ఎట్లా ఇది ముందుకెళ్ళేది ఎట్లా? ఎవరు చేసింది కరెక్ట్, ఎవరు చేయాలా? మీ ఇద్దరు కాకుండా ట్రంప్కో లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలి వచ్చి. మీరు చేసిన దాన్ని వాళ్ళిద్దరు తప్పుపడతారు, వాళ్ళు చేసిన దాన్ని మీ ఇద్దరు తప్పుపడతారు. తప్పు పట్టడం తప్ప దీనికి పరిష్కారం లేదా? ఇక తప్పు పట్టడం అంటే సార్, ఇప్పుడు ఇండియన్ హెల్త్ సర్వీస్ దాన్ని చెప్తే అది ప్రామాణికం కాదంటారు. అవును, పార్టీ కాదు కాబట్టి మీకు ప్రామాణికం కాదంటారు. 2010 నుంచి 2024 సార్ 2010 నుంచి 2024 సంబంధించి 11 నుంచి 24 ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇది 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలలో మీరు చేసిన సర్వేకు 2011 జనాభా లెక్కలే ప్రామాణికం తీసుకుందాం. ఆ రోజు 3,50,00,000 పార్టీ కేంద్రాన్ని ఎందుకు అడగదండి? 2011లో జరిగింది, 21లో జరగాలి, ఎందుకు చేస్తలేరు సెన్సస్? మీరు ఎందుకు చేస్తున్నారు? కేంద్రాన్ని అడుగుతున్నాం సార్. వినండి సార్ 2004 డిసెంబర్ 18న కేసీఆర్ నాయకత్వంలో ఆర్ కృష్ణయ్య గారిని పలువురు బీసీ సంఘాల నాయకులు తీసుకెళ్లి మన్మోహన్ సింగ్ ని కలిసి ఓబీసీ మంత్రిత్వ శాఖ పైన మేము మాట్లాడడం జరిగింది. 2014 జూన్ 14న శాసనసభలోను శాసన మండలిలోను తీర్మానం చేసి ఓబీసీ మినిస్టర్ ఉండాలి, రిజర్వేషన్ అడుగుతున్నది 21లో జరగాల్సిన సర్వే గురించి అడుగుతున్నా. నేను అడుగుతున్నా సార్, నా మాట కూడా వినాలి సార్. విజయ్ గారు మీరు పెద్దలు, మా మాట 21లో చేయలేదు, 21 అడగాలి కదా అంటున్నా. ఎందుకంటే సార్ 21 సంబంధించి ఎందుకు చేయలేమని అడిగినప్పుడు భారత రాష్ట్రం అడిగింది, కాంగ్రెస్ అడిగితే ఏమంటారంటే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది కాబట్టి లేట్ అయిందని వీళ్ళు చెప్పారు. చెప్తూ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా ఏం ఆరోపణలు చేస్తా ఉంది? 2011లో మీరు 4,700 రూపాయల 4,700 కోట్లు ఖర్చు పెట్టిందండి కాంగ్రెస్ పార్టీ. జనగణన కోసము 4,700 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల కోసం. మరి ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఆటలు ఇట్నే ఉంటాయి. ఒక మాట బాలాజీ గారు, ఒక మాట చాలా చెప్పండి ప్లీజ్ లాస్ట్ మినిట్, లాస్ట్ 2 నిమిషాలే ఉంది, చాలా సేపు అయింది బాగా అర్థం చేసుకోవాలా, 2 minutes ఉంది. సామాజిక బహిష్కరణ చేయమని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు పక్కన కాసేపా పెంచుతామన్నావు కదా, ఎవరిని సామాజికరణ చేయాలి? మిమ్మల్ని చేయాల్సిన అవసరం ఉంది. సరే ఓకే ఒక్క నిమిషం నిన్ను చేయాల్సిన అవసరం ఉంది. 20,000 కోట్లు ప్రతి బడ్జెట్. సరే ఓకే ఒక్క నిమిషం దయచేసి 1,00,000 కోట్లు వచ్చినాయా? ప్లీజ్ నేను ఆగమన్నప్పుడు కొంచెం ఆగండి దయచేసి, అర్థం చేసుకోండి. ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారు? బీసీల జనాభా తగ్గింది అని మాట్లాడుతున్నారు. ఏది మీరు మీ ప్రభుత్వం చేసిన గణన వల్ల 52% నుంచి 56% వచ్చిందని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. కానీ తగ్గింది, ఇంకెక్కువ ఉంటుందని వాళ్ళు అంటున్నారు. అసలు గణన చేయకపోతే 52% దగ్గరే ఉంటుంది కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే గణన చేసే వరకు 52% ఉంది, ఇప్పుడు 56% అయిందని ప్రభుత్వం చెప్తోంది. మీరు తక్కువ చూపిస్తారని వీళ్ళు అంటున్నారు. చేయకపోతే 52 దగ్గర ఆగిపోతుంది కదా అనేది. ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం బాలరాజ్ ప్లీజ్. నేను ఆయన అడిగే ప్రశ్న ఆయన అడుగుతున్నా, ఆయన అడగని. అది కూడా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ కదా? నేను కాంగ్రెస్ ఆయన అడిగా, ఆయన చెప్పని. నేనేమంటున్నానంటే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2004లో రిప్రజెంటేషన్ ఇచ్చారట ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, 2010లో ఇచ్చారట, 10 ఏళ్ళు అధికారంలో, 14లో ఇచ్చారట, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కులగణన చేయలే ఈ రాష్ట్రంలో. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కులగణన అనే ఊసే గుర్తుకు రాలే. మా తోటి బీసీ సోదరులకు ఎవరికి ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ఆ రోజు. మళ్ళా 2021 జనగణన చేయమని కూడా మోడీని డిమాండ్ చేయలేకపోయినారు. అట్లాంటిది ఇవాళ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధిగా, ఇంత పూల్ ప్రూఫ్గా, పకడ్బందీగా చేసి మీరు ఎవరన్నా నువ్వు ఇందాక అడిగిన తప్పులు జరగలేదా? 100% జరగలేదని ఎందుకు చెప్తున్నా అంటే 3 సిగ్నేచర్స్ ఉన్నాయి దాన్ని. ఒకటి సార్ నేనేమంటున్నా, డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళ సంతకం ఉంది, తీసుకున్న ఎన్యూమరేషన్ సంతకం ఉంది, సూపర్వైజర్ సంతకం ఉంది. నువ్వు ఏ వార్డులోనైనా తప్పుగా రికార్డ్ అయింది అని వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం. అంత ఫుల్ ప్రూఫ్ గా ఈ సిస్టమ్ జరిగింది. ఒకటి. 2 నేను ఒకటేమంటున్నా, ఈ మొత్తంలో 2000 రేపు పొద్దున చేసే జనగణనలో కూడా కులాల గురించి సర్వే చేస్తారా? కుల గణన కూడా చేస్తారా?
చేస్తే మీరు ఒక బీసీగా అంటున్నారు కదా, చేయండి అని ఒక సవాల్ ఇస్తే ఇప్పటి నుంచి బీజేపీ నుంచి మన లైవ్ షోలో అయితే సమాధానం రాలే. అదే మనం వాళ్ళ అర్ధాంగీకారం మేము చేయము, మాది బూర్జువా మనస్తత్వాన్ని భావించాల్సి ఉంది. Right. ఇంకొక మాట చెప్తా సార్, రాహుల్ గాంధీ గారు మొన్న బడ్జెట్ సెషన్ లో తెలంగాణలో జరిగిన కుల సమస్యలను ప్రస్తావిస్తూ దేశం మొత్తాన్ని మేము రోల్ మోడల్ అంటున్నాం అన్నాడు. రోల్ మోడల్ అన్నారు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సర్వే దేశానికి రోల్ మోడల్ అన్నారు. బాలరాజు డిబేట్స్ కి కొంత డెకోరం ఉంటది. నాకు వేరే వేరే చోట్ల ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ నా డిబేట్స్ లో డెకోరం మెయింటైన్ చేస్తాను. ఒక్క మాట సార్, ఒక్క మాట సార్, మీరు ఒక్క నిమిషం డెకోరం మెయింటైన్ చేస్తాం. 1 by 1 మాట్లాడుకుంటాం, మనం మాట్లాడిస్తాను. నేను యాంపిల్ టైం మీకు కూడా ఇచ్చాను. ఫస్ట్ ఒక టైం అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా 15 minutes మీరే మాట్లాడారు. మధ్యలో మన ఇద్దరం మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళు ఎంటర్ కాకుండా. అనవసరంగా అవతల వాళ్ళు మాట్లాడుతూ క్రాస్ టాకింగ్ వెళ్ళడం వల్ల టైం కిల్లింగ్ తప్ప ఒక్క ముక్క కూడా చూసే వాళ్ళకి అర్థం కాదు. పైగా తిట్టుకుంటారు ఏంటిదని. 2011 అడగండి సార్ ఆయన. అరే నేను అడుగుతున్నా కదా, 2011 4,000 కోట్లు పెడితే మిగతా పార్టీలు గడ్డి పీకినాయా? మిగతా పార్టీలు అవినీతి జరిగింది బయట పెట్టిన ఎందుకు అడగలేకపోయినాయి పార్లమెంట్ లో? ఏం చేశారు? మిగతా పార్టీలు గడ్డి పీకినాయా? 4,000 కోట్లు ఖర్చు అంటే 2011 సెన్సెస్ మిగతా పార్టీలు ఏం చేశాయండి? అడగలేవా? ఆడిట్ రిపోర్ట్స్ లేవా? ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. ఎందుకు అనవసరమైన బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేయడం ద్వారా ఏం ఫలితం ఉండదు? మనం ఫూల్స్ అవుతాం చివరికి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు లైవ్ లో విన్నాయినా, బయట కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తున్నాయన్నా కోడిగుడ్డు మీద ఈకలు వీకే రాజకీయాలు తప్ప ఇవేమి ప్రజలకు ఉపయోగపడే ఆదర్శంగా మీరు సకల ఎస్కేఎస్ సర్వే నిర్వహిస్తే అందరం విధిగా పాల్గొన్నాం కదా. మీరెందుకు ప్రభుత్వం నిర్వహించే సర్వే ఇది? రేవంత్ రెడ్డి గారు సొంత ఇంటి అవసరాల కోసం చేస్తున్న సర్వే సర్వే. ఇప్పుడు ఇవద్దా ఏంటి పేపర్ లో అంత టైం లేదు నాకు, ప్లీజ్ దయచేసి ఒకటే క్వశ్చన్ బ్రీఫ్ గా ఒక 1 minute ఏంటంటే, ప్రభుత్వము ఇంకొక 3% చిల్లర ఏదో సర్వేలో పాల్గొనలేదు, జనాభా సర్వే చేశాం కానీ వాళ్ళు డోర్ లాకుల వల్లనో కొంత ఇష్టం లేకనో లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు పాల్గొనలేదు. వాళ్ళ కోసం మళ్ళీ వెళ్తున్నారు సిబ్బంది. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కనిపిస్తున్నాము, అందరూ విధిగా పాల్గొంటే ఇంకా అక్యురేట్ లెక్కలు వస్తాయని చెప్తున్నారు. బీజేపీ ఈ విషయంలో బీజేపీ ఆ బహిష్కరణ అనేది అట్లే పెట్టుకుంటున్నారా? పాల్గొనే అవకాశం ఉందా? పాల్గొన్నారు, చాలా మంది పాల్గొనకపోతే 3% మాత్రమే ఎందుకు అవుతుంది? మీ వాళ్ళు కూడా పాల్గొనే ఉంటారు. మీరు పాల్గొన్నారా కుమార్ గారు? భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. సర్వేని గౌరవిస్తే ఎక్కడ కూడా చేయలేదు. అదే అంటున్నాం, డెమోక్రసీ సిస్టమ్ ని గౌరవిస్తూనే అందులో లోపాలను మేము ఎత్తి చూపుతాము. మేము తప్పకుండా కూడా చేయాల్సిన ఈ లోపాలు ఏవైతే క్యాస్ట్ ను తగ్గించడము, పెంచడము, 12 లక్షల 300 కాకుండా 26 లక్షలు 12 చేయడము, ఇంకో క్యాస్ట్ తగ్గి, అది కాకి లెక్కలు వద్దంటాం. అక్యురేట్ రిపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా గౌరవిస్తాము. రేపు ఇంకా చేయండి. ఈ తప్పులుంటే చూపడము తప్పు లేదండి, తప్పులుంటే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ ఆరోపణ కొంచెం తీవ్రమైనది కుమార్ గారు చేసింది. కొన్ని కులాలను ఎక్కువ చేసి చూపించారు, కొన్ని కులాలను తక్కువ చేసి చూపించారు. ఐ డోంట్ థింక్ అట్లా చేస్తారు. అది చాలా ప్రమాదకరమైన ఆట. అది ఆరోపణ చాలా ప్రమాదకరమైన ఆట. అది మీరు అనడం వల్ల ప్రభుత్వం మీద బురజల్లడానికి మీకు ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు, కానీ సమాజంలో ప్రమాదకరమైన ఆటకు కారణమవుతుంది. దయచేసి అట్లాంటివి కాకుండా ఆ లోపాలుంటే పర్ఫెక్ట్ గా చేయించండి. ఆయన అడిగినట్టుగా కేంద్రమే రంగంలోకి దిగితే అది ఇష్యూ